ఈ డిజిటల్ యాప్ అన్నారు చూడండి, ఇది అంటే వైసీపీ వాళ్ళకంటే టీడీపీ వాళ్ళు ఎక్కువ ఓపెన్ చేస్తారు. ఎందుకంటే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ, ఎందుకంటే దీంట్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి, మన పేరు ఏమైనా రాసినారా అని. సో తప్పు చేసినోడు భయపడతాడు, తప్పు చేయనోడు ధైర్యంగా ఉంటాడు. సో ఏది జరిగినా తప్పు చేసిన వాళ్ళు భయపడినప్పుడు వాళ్ళు తప్పు చేయకుండా ఉంటారు. సో మాక్సిమం డిజిటల్ యాప్లో ఒక రీజన్ రాసినాడు అనుకో, అలా ఎలా రాస్తారు, నేను కరెక్ట్గానే చేసినాక నా పేరు ఎందుకు పొందుపరిచినారు, అమ్మో నన్ను రేపెట్టు ట్రాన్స్ఫర్ వేస్తారు అని ఓ భయం ఉంటుంది అనేసి వాళ్ళ ఉద్దేశం సార్. సో మోరోవర్ ఎవరూ తప్పు చేయకుండా ధర్మంగా ఉండాలని కోరుకుంటూ, తర్వాత ఈ యాప్లు లేకపోతే ఈ పుస్తకాలు ఇవన్నీ సెకండరీ థింగ్స్. మనము మన ధర్మాన్ని, అంటే మన ఉద్యోగ ధర్మాన్ని, మన వృత్తి ధర్మాన్ని, మన సొసైటీలో ఒక మానవుడిగా, ఒక రక్షకుడుగా మనం ఎంతవరకు ఉండాలో అంతవరకు మన బాధ్యతలు, గురుతర బాధ్యతలు నిర్వహిస్తే ఈ యాప్ల్లో ఎక్కడ మనం ఉండం. అంటే మీరు అనుకుంటున్నట్ట నేరగాళ్ళ యాప్లో కానీ, రెడ్ బుక్లో కానీ మనం ఉండం. మన పని మనం చేస్తున్నప్పుడు మనల్ని ఎవరు మనల్ని నిర్బంధిస్తారు? ఒకవేళ వాళ్ళని నిర్బంధించినా దాన్ని అధిగమించవచ్చు, మనం తప్పులేదు. సో ఖచ్చితంగా ఈ యాప్లు ఇవన్నీ కూడా జనాల్ని రేకెత్తించడానికి, లేకపోతే అధికారులని పని చేయనీయకుండా భయపెట్టించడానికి. ఇప్పుడు అధికారి ధైర్యంగా ఓ పని చేయాలంటే, ఈ పని చేస్తే మళ్ళీ జగన్ గారు ఏమనుకుంటారో, ఆయన బుక్లో నా పేరు రాస్తారు, ఆయన యాప్లో నా పేరు పెడతారు, భయపడాల్సిన పని లేదు. అధికారులకు చెప్తున్నాం, మీరు ధైర్యంగా నిజాయితీగా చేస్తే అది తప్పు కాదు, నిజమే మేడం, అది ధర్మం, అది చెయ్యాలి మేడం అంటే చేయండి. అది అధర్మం అనుకోండి, ఆలోచించండి. అది ఎవరు చెప్పినా, మీ ఎమ్మెల్యే చెప్పినా, మీ కాన్స్టిట్యున్సీ వాళ్ళు చెప్పినా, వదిలే పెద్ద రిస్క్ అవుతుంది వాటిలో తలకాయ నొప్పినా అయిపోయింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో అధికారులు ఆగిపోయి ఉంటే ఆ ప్రభుత్వాలు ఇప్పుడు మారిండే కాదు. సో ఇప్పుడు కూడా అధికారులకు ఒకటే చెప్తున్నాం, తప్పు ఒప్పు, మంచి చెడు, ధర్మం అధర్మం, దీని ప్రకారం వెళ్ళండి. మీరు రెడ్ బుక్లోనూ ఉండరు, ఈ యాప్ల్లోనూ ఉండరు నేను భావిస్తున్నాను.